సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మన వెయిట్ అండి. సో ఎక్సర్సైజ్ అండ్ మెయింటైనింగ్ ఏ హెల్దీ వెయిట్. సో బాడీ హైట్ ప్రకారంగా, ఏజ్ ప్రకారంగా మనకి ఎంత వెయిట్ ఉండాలో అంత మెయింటైన్ చేసేదానికి ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ అనేది, శారీరక శ్రమ అనేది చాలా మందిలో ఇప్పుడు లోపించడం జరుగుతూ ఉంది. దానివల్ల మనకి ఒబెసిటీ రావటం, ఆ ఒబెసిటీ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావటం, అందులో క్యాన్సర్ కారణం కూడా ఒకటి. సో అందుకని ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే మనల్ని మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే క్యాన్సర్ని కూడా రానివ్వకుండా మనకి ఇమ్యూనిటీ తోడ్పడుతుంది. సో థర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్. సో ఇప్పుడున్న స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో ఫాస్ట్ ఫుడ్స్కి యూత్ అంతా అలవాటు పడుతున్నారు. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే కూరగాయలు, ఆకుకూరలు, అలాగే ఫ్రెష్ మనకి సీజనల్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా అరుదైపోయింది. సో ఇవన్నీ బేసిక్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్. ఇవన్నీ తీసుకుంటేనే మనకి ఏంటంటే శరీరానికి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేసేదానికి, బాడీ సక్రమంగా అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ ఫంక్షన్ చేయడానికి తోడ్పడుతుంది. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి వ్యాక్సినేషన్. కొన్ని రకాల క్యాన్సర్స్కి వ్యాక్సిన్ అనేది ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్స్ చేసుకోవడం వల్ల మనకి అటువంటి క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇలాంటి క్యాన్సర్స్లో హెచ్పివి వ్యాక్సిన్, అది లేడీస్కి క్యాన్సర్ సర్విక్స్ రాకుండా ఉండే వ్యాక్సిన్. అలాగే హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ అనేది లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో ఈ వ్యాక్సినేషన్స్ గురించి డాక్టర్ని సంప్రదించండి. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాన్సర్పై అవగాహన లేక మనకి ఏంటంటే చాలామంది కేసెస్ అడ్వాన్స్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తున్నాము. సో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కొన్ని ముందస్తు పరీక్షలు అంటారు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రెగ్యులర్గా చేసుకోవటం వల్ల ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు లేకపోయినా కూడా మనం క్యాన్సర్ని ముందుగానే పసిగట్టి తేలికపాటి ట్రీట్మెంట్తోనే మనం క్యాన్సర్ని రాకుండా, క్యాన్సర్ని పూర్తిగా నయం చేసుకునే పరిస్థితి మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఈ 5 విషయాల్ని జాగ్రత్తగా ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాటిస్తే మనల్ని మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకునేదానికి వీలు పడుతుంది. సో ఐ విష్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ హెల్తీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.